హలో ఆల్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ ఏదైనా థర్డ్ పార్టీకి సంబంధించి కావచ్చు అండ్ జాబ్కి సంబంధించి కావచ్చు, సో ఏదైనా సరే ప్రాబ్లం ఉన్నట్టయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. అండ్ ఇంకా ఎవరికైనా టారోట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీరు సెలెక్ట్ చేసుకునే కార్డ్ని బట్టి అంటే ఎనర్జీస్ని బట్టి మీ పర్సన్ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఉంటారా, వెళ్ళిపోతారా? ఓకే, అండ్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ విషయంలో, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి థర్డ్ పార్టీ వాళ్ళది. సో ఆ రీడింగ్ అయితే ఈరోజు చూద్దాం. సో ఈరోజు టారోట్ అండ్ రూన్స్ రీడింగ్ ద్వారా మనము రీడింగ్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఎనర్జీస్ని బట్టినే ఇక్కడ థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా మీ పర్సనల్ లైఫ్లో అనేది ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ 20 to 30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అవుతుంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. ఇన్ కేస్ అవ్వని వాళ్ళు దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి. ఓకే, అండ్ ఇక్కడ చూసేవాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్, ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. అండ్ ఏ టైంకైనా మీరు ఈ రీడింగ్ అనేది మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ కార్డ్స్ నేను మీ ఎనర్జీస్ని బట్టినే షఫల్ చేస్తాను. అండ్ ఇక్కడ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అండ్ థర్డ్ పార్టీ మీకు చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకోండి. అలా చేసుకుంటేనే మీరు కార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు కార్డ్స్ కనెక్ట్ అవుతాయి. ఓకే, సో కార్డ్స్ షఫల్ చేస్తున్నాను. సో చూద్దాం, 3 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేద్దాము. సో ఇక్కడ టోటల్ 3 కార్డ్స్ అయితే తీద్దాం. సో ఫస్ట్ కార్డ్, సో కార్డ్స్ నేను తర్వాత చూపిస్తాను. సెకండ్ కార్డ్ అండ్ లాస్ట్ కార్డ్. ఓకే, సో టోటల్ 3 కార్డ్స్ అయితే తీసాము. త్రీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేశాను. మీ ఎనర్జీస్ ప్రకారం ఇక్కడ 3 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ వన్ విషయానికి వస్తే, గోల్డ్ క్వార్ట్జ్ క్రిస్టల్ స్టోన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో అది ఫస్ట్ పైల్కి సంబంధించి. అండ్ ఈ క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ స్టోన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో అది పైల్ 2కి సంబంధించి. అండ్ ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ స్టోన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో అది పైల్ 3కి సంబంధించి రీడింగ్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎప్పుడు రిమూవ్ అవుతుంది, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీ పర్సన్ విషయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, ఓకేనా, మూవ్ ఆన్ అవుతున్నారా లేకపోతే ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అనేది ఈరోజు మీరు సెలెక్ట్ చేసుకునే పైల్ని బట్టి మీకు ఆన్సర్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నేను అక్యురేట్గానే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో నేను మీకు 30 seconds టైం ఇస్తున్నాను. మీరు ఈ పైల్ 1, పైల్ 2, పైల్ 3ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గోల్డ్ క్వార్ట్జ్ క్రిస్టల్ స్టోన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో పైల్ 1కి సంబంధించి రీడింగ్ చూద్దాము. ఓకేనా, సో మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ ఎనర్జీ ఏంటి అంటే, ట్రస్ట్ ఇన్ ప్రాసెస్, ట్రస్ట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద రిలేషన్షిప్, డోంట్ రష్ ఫర్ ఆన్సర్స్. ఈ ఎనర్జీని బట్టి చూస్తుంటే ఇక్కడ మీరు మీ పర్సన్ దగ్గర నుంచి చాలా ఆన్సర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అడగాల్సినవి ఎక్కువ ఉన్నాయి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ట్రస్ట్ అనేది ఒక ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు, ఇప్పుడు మీ పర్సన్ మీ మీద ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చీటింగ్ చేయాలి, మిమ్మల్ని మోసం చేయాలి, మీ దగ్గర అన్ని హైడ్ చేయాలి అన్న ఆలోచన అయితే లేదు.
కాబట్టి ఇక్కడ మీ దగ్గర నమ్మకం నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలోనే ఉన్నారు కాబట్టి మీ పర్సన్ ఒక ప్రోగ్రెస్లో అయితే ఉంది వాళ్ళ మైండ్. కాబట్టి మీరు ఎక్కువ ఆన్సర్స్ కోసం మీ పర్సన్ని ఎక్కువగా పుష్ అయితే చేయకండి. అండ్ ఎక్కువగా మీరు మీరు కూడా ఎక్కువ టెన్షన్ పడకుండా కొంచెం పేషెన్స్గా ఉంటే మీరు ప్రతి దానికి ఒక ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ పర్సన్కి మిమ్మల్ని చీట్ చేయాలి, మీ దగ్గర విషయాలు దాచిపెట్టాలి అన్న ఆలోచన అయితే లేదు. ఇక్కడ మీతో నమ్మకం నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే మీ పర్సన్ ఒక ప్రోగ్రెస్ అయితే చేస్తున్నారు కాబట్టి సో తప్పకుండా మీ పర్సన్కి కొంచెం టైం ఇవ్వాలి, ఒక స్పేస్ అనేది ఇవ్వాలి. మీకు వెంటనే ఆన్సర్స్ తెలిసిపోవాలి, వెంటనే మీకు విషయాలు ఏంటి అనేది అర్థమైపోవాలి అంటే మీరు చాలా రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గర నమ్మకం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఒక ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు మీరు ఆన్సర్స్ కోసం ఎక్కువ రష్ అవ్వకండి. ఓకే? ఎక్కువ గందరగోళం అవ్వి మీ పర్సన్ ఏది పడితే అది అడిగి గొడవలు పడి సో ఇలా అయితే చేసుకోవద్దు అని ఈ కార్డ్ ఎనర్జీ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకేనా? సో దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ టారోట్ని అడిగి చూద్దాం. మనం చూద్దాం ఒకసారి. ఓకేనా? సో మిడిల్లో నుంచి ఒక 3 కార్డ్స్ అయితే నేను స్ప్రెడ్ చేస్తాను. సో ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ లాస్ట్ కార్డ్ 5 ఆఫ్ స్పోర్ట్స్. ఓకే? ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ 5 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది. ఓవరాల్గా చూస్తుంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా వరకు ఉంది ఇక్కడ మీ పర్సన్ విషయంలో. సో ఇక్కడ మీ పర్సన్ కావచ్చు అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ కావచ్చు, సో డిసిజన్స్ అనేది ఇక్కడ తీసుకోలేకపోతున్నారు. సో ఏ డిసిజన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఒక ఎమోషన్ అనేది ఉంది ఇక్కడ. ఫ్యామిలీస్ కావచ్చు అండ్ వేరే అదర్ రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ ఒక ఎమోషన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు అంత త్వరగా అయితే ఇప్పట్లో మీకు ఈ థర్డ్ పార్టీ రిమూవల్ అనేది జరగదండి. ఇక్కడ ఇన్ కేస్ ఫ్యామిలీలో గనక మీకు మీ పర్సన్ నుంచి ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటే థర్డ్ పార్టీ తరపున నుంచి, సో వాళ్ళు అంత త్వరగా అయితే చేంజ్ అవ్వరు. బట్ ఏదైనా సరే ఇది మీ చేతుల్లో ఉంది. థర్డ్ పార్టీని ఏ విధంగా రిమూవల్ చేసుకోవాలి, ఏ విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి, సో ఏ విధంగా వీళ్ళని ఒక రూట్కి తీసుకురావాలి అనేది మీ చేతిలో ఉంటుంది. కానీ సో ఎందుకు మీ చేతిలో ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి మీరు డైరెక్ట్ అటాక్ చేయడం కన్నా కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు ఆన్సర్స్ అనేది చాలా వరకు తెలుస్తాయి. మీరు ఇక్కడ ఆవేశపడిపోయి మీరు ఏది పడితే అది చేయడం వల్ల ఇంకా మీకు వెనకే అవుతుంది, కానీ ఏ పని కూడా మీరు సక్సెస్ చేసుకోలేరు. ఓకే? సో ఇక్కడ మీ పర్సన్కి మీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో రిలేషన్షిప్ అనేది ఒక మ్యానిపులేషన్ చేశారు. మీ పర్సన్కి ఒక మ్యానిపులేషన్ జరిగింది. అండ్ అలాగే చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఇన్ కేస్ మీ పర్సన్ ఏదైనా మాట వినకపోతే ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు చాలా గొడవ చేస్తారు. మీ పర్సన్ని చాలా బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, భయపెట్టడం కావచ్చు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, అండ్ ప్రతి దానికి అలగడం. సో ఇలా చేసి మీ పర్సన్ని ఒక ట్రాప్లో అయితే ఉంచేశారు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ అంత హ్యాపీగానూ లేరు థర్డ్ పార్టీ ఇష్యూస్లో. సో ఇక్కడ మీ పర్సన్ అంత హ్యాపీగా కూడా లేరు ఈ థర్డ్ పార్టీ విషయంలో. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ కంటూ ఓన్ డెసిషన్ తీసుకొని ఇక్కడ ఏది చేయట్లేదు. ఒకరు చెప్తే వింటున్నారు, ఒకరు చెప్తే చేస్తున్నారు, కానీ ఇక్కడ మీ పర్సన్ ఓన్ డెసిషన్ అనేది తీసుకోవడం లేదు. సో ఇక్కడ థర్డ్ పార్టీ మెంటాలిటీ ఎలా ఉంది అంటే ఒక కన్నింగ్ మెంటాలిటీ. వాళ్ళు అనుకున్నదే జరగాలి, ఒక రివెంజ్ లాగా కూడా వీళ్ళు మీ పర్సన్ చుట్టూ లేనిపోనివి చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక లైఫ్ అనేది స్పాయిల్ చేయడానికైతే కొంతమంది ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించి ఫ్యామిలీస్ వస్తారు అండ్ అలాగే వేరే రిలేషన్షిప్లో ఉన్నట్లయితే వాళ్ళు కూడా వస్తారు. సో ఇక్కడ మీరు ఏదైనా సరే మీ పర్సన్కి థర్డ్ పార్టీ అనేది సరిగ్గా లేదు. సో వాళ్ళ సైడ్ నుంచి మీ పర్సన్కి ఎలాంటి మంచి జరగదు. ఇంకా మీ పర్సన్ లాసే అవుతారు, కానీ మీ పర్సన్కి ఒక ప్రాఫిట్ అనేది లేదు వాళ్ళ వల్ల. కాబట్టి సో ప్రజెంట్ అయితే ఇది పాస్ట్లో మీ పర్సన్ వాళ్ళకి ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యారు. ఓకే? సో ఇది పాస్ట్కి సంబంధించి కార్డు. సో సెకండ్, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే డిసిజన్ తీసుకోలేని పరిస్థితి మీ పర్సన్. సో ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు డిసిజన్ తీసుకోవాలి, సో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఇక్కడ మిమ్మల్ని కావచ్చు, థర్డ్ పర్సన్ మాట కావచ్చు, ఇక్కడ వీళ్ళ మాట వినాలా, ఇక్కడ మీకోసం ఆలోచించాలా అనే జగ్లింగ్ అవుతుంది మీ పర్సన్ మైండ్. ఓకే? సో కాబట్టి డిసిజన్స్ అనేవి ఇక్కడ ఒక వే మీద లేదు.
సో ఇక్కడ డిసిజన్స్ అనేవి ఒక స్ట్రాంగ్గా మీ పర్సన్ మైండ్ అనేది క్రియేట్ చేయలేకపోతుంది. మీ పర్సన్ దీనివల్లనే అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా అర్థం కావడం లేదు మీ పర్సన్కి. ఓకే, కన్ఫ్యూజ్ ఉంది, ఏ డిసిజన్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్. ఒక గందరగోళం ఉంది, కన్ఫ్యూజ్ ఉంది, స్ట్రెస్ ఉంది. ఓకే, అండ్ ఫినాన్షియల్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా మీ పర్సన్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇన్ కేసు ఇక్కడ వర్క్ లొకేషన్లో ఉంటే మీ పర్సన్ పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు, అక్కడ కూడా కన్ఫ్యూజ్గా ఎదురవుతుంది మీ పర్సన్కి. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఈ థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా అంటే వీళ్ళంత ఈజీగా రిమూవ్ అవ్వరండి. ఎందుకంటే వీళ్ళు మెంటాలిటీ ఏంటి అంటే వీళ్ళది కొంచెం కన్నింగ్ మెంటాలిటీ. అంటే వీళ్ళు అంత ఈజీగా ఒక మంచి పని, ఒక రియలైజేషన్, రిగ్రెట్ అయ్యే ఆలోచనలు అయితే ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి లేదు. ఓకే, సో రిగ్రెట్ ఫీల్ అవ్వడము, ఏదో గిల్ట్ ఫీలింగ్ అనేది వీళ్ళకు వస్తే మీ పర్సన్స్ విషయంలో ఏదైనా ఒక స్టెప్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఎన్నాళ్ళని మీ పర్సన్ లైఫ్లో ఉండి ఇబ్బంది పెడుతూ ఉండాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకి రాదు. ఎందుకంటే వీళ్ళు మీ పర్సన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అండ్ ఫినాన్షియల్గా కూడా వాళ్ళు బాగా హెల్ప్ తీసుకుంటున్నారు మీ పర్సన్ నుంచి. అండ్ మీ పర్సన్ కూడా ఇక్కడ వాళ్ళు ప్రతిదీ చెప్పినట్టుగా చేస్తున్నారు. ఓకే, సో అందువల్ల మీ పర్సన్కి కూడా ఒక బాగా మాటలతోనే మ్యానిపులేషన్ చేయడం, మాటలు చెప్పడం, ఇలా చేయడం వల్ల మీ పర్సన్ కూడా వాళ్ళ మాటలే బాగా నమ్ముతున్నారు, వాళ్ళు చెప్పినట్లే వింటున్నారు. ఓకేనా, సో అందుకే ఇక్కడ డిసిజన్స్ అనేవి సరిగ్గా తీసుకోవడానికి అవ్వడం లేదు మీ పర్సన్కి. సో ఇక్కడ ఎవరైతే పైల్ 1ని సెలెక్ట్ చేసుకున్నారో, ఈ గోల్డ్ క్వార్ట్జ్ క్రిస్టల్ స్టోన్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వెళ్ళిపోతుంది, కానీ చాలా కష్టం అండి. మరి అంత పర్టికులర్ టైం అంటూ లేదు. ఎందుకంటే ఇంక వాళ్ళకి ఓపిక నశించి ఏమైనా వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని అన్న ఇదితో వాళ్ళు వస్తే తప్ప దీనికి సొల్యూషన్ లేదు. లేదా మీ సైడ్ నుంచి ఏదైనా గట్టి ప్రయత్నం కనుక చేస్తే ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, సో అంతవరకు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు రిమూవ్ అవ్వడానికి అవకాశం లేదు. ఓకే, సో ఇక్కడ ఫ్యామిలీలోనూ ఉన్నారు అండ్ వేరే రిలేషన్షిప్లో కూడా ఉన్నారు ఇక్కడ. ఓకేనా, సో అంత ఈజీగా అయితే వీళ్ళు మీ పర్సనల్ లైఫ్లో నుంచి వెళ్ళే అవకాశం అయితే లేదండి. ఓకేనా, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది, మ్యానిపులేషన్ చేస్తూనే ఉంటారు. సో మాటలతోనే ఎక్కువగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. సో క్లారిఫికేషన్ చూద్దాం రూన్స్ రీడింగ్ ద్వారా. లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోవడానికి ఎంతవరకు పాజిటివ్ ఛాన్సెస్ ఉంది అనేది చూద్దాం. ఓకేనా, ఓకే, సో ఇక్కడ రూన్ ఎనర్జీస్ని బట్టి చూస్తుంటే ఇక్కడ మీ పర్సన్ సో ఇక్కడ చాలా వరకు థర్డ్ పార్టీ వెళ్ళిపోవడానికి చాలా వరకు ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ రూన్ ఎనర్జీస్ని బట్టి కూడా మనకు ఇది మీకు మంచిగానే వచ్చింది. సో టైం అనేది కూడా మీకు కలిసి వస్తుంది. ఒక హోప్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఎందుకంటే థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా మీ పర్సనల్ లైఫ్లో అంటే చాలా వరకు పాజిటివ్గానే వచ్చింది మనకు రూన్ ఎనర్జీస్ రీడింగ్ ద్వారా కూడా మీకు ఒక మంచి హోప్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, సో హోప్ అయితే పెట్టుకోవచ్చు అండి. థర్డ్ పార్టీ అనేది వెళ్ళిపోతారు మీ పర్సనల్ లైఫ్లో నుంచి. ఇన్ కేస్ ఫ్యామిలీలో కనుక ఉంటే కొంచెం కష్టం అవుతుంది, కానీ సో ఓవరాల్గా ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది, చాలా వరకు రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రూన్ రీడింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ వన్ మోర్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్యామిలీలో కనుక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ జరుగుతూ ఉంటే సో వాళ్ళు చాలా త్వరలోనే చేంజెస్ అయితే అవుతారండి. ఓకే, సో వాళ్ళు కొంచెం ఫ్యామిలీ విలువలకు సంబంధించి కావచ్చు అండ్ వాల్యూస్కి సంబంధించి కావచ్చు కొన్ని విషయాలు అయితే వాళ్ళు తెలుసుకుని వాళ్ళు నడుచుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మీ గురించి కానీ మీ పర్సన్ గురించి కానీ వాళ్ళు ఆలోచించడం కూడా జరుగుతుంది. కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గుతుంది. ఇన్ కేసు పూర్తిగా రిమూవ్ అవ్వకపోయినా కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది తగ్గుతుంది. ఓకేనా, సో ఇది రూన్స్ రీడింగ్ ద్వారా క్లియర్ అయినది ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుందా అంటే సో హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ పూర్తిగా రిమూవ్ అవ్వకపోయినా కూడా మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది కొంచెం డౌన్ అవుతుంది. ఓకేనా, ఇదైతే మీరు హోప్ పెట్టుకోవచ్చు. సో ఇది పైల్ 2కి సంబంధించి రీడింగ్ అండి. ఈ క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ స్టోన్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి రీడింగ్స్. ఓకే, సో పైల్ 2కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎనర్జీ ప్రిటెండింగ్ టు బీ ఫైన్. సో ఇక్కడ మీరు కానీ ఇక్కడ మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ బాగా యాక్టింగ్ చేస్తున్నారు. లోపల ఒకలాగా పైకి ఒకలాగా మీ పర్సన్స్ యాక్టింగ్ అనేది చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక రకమైన కన్నింగ్ అని చెప్పను, కానీ
ఇక్కడ మీ పర్సన్ లోపల చాలా భయాలు, బాధ అండ్ కోపం అన్నీ ఉన్నాయి, కానీ పైకి మాత్రం జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారు బాగున్నట్టు. ఇక్కడ మీ పర్సన్ కంప్లీట్గా ఏదో దాచిపెడుతున్నారు మీ దగ్గర కావచ్చు అండ్ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర వీళ్ళు షేర్ చేసుకోవడం లేదు. ఓకేనా? సో ఎవరి దగ్గర కూడా వీళ్ళు షేర్ చేసుకోవడం లేదు, కానీ వీళ్ళు ఏదో అయితే దాచిపెడుతున్నారు ప్రజెంట్. అండ్ వీళ్ళు కంప్లీట్గా అన్నీ హైడ్ చేస్తున్నారు, ఏది కూడా చెప్పుకోవడం లేదు, ఏది కూడా వీళ్ళు బయట పెట్టట్లేదు. ఒక కన్ఫ్యూజ్ ఉంది, గందరగోళం ఉంది అండ్ ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఫ్యామిలీలోనూ ఉన్నారు అండ్ అలాగే అదర్ రిలేషన్షిప్ కూడా ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ శాతము బయట రిలేషన్షిప్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి. ఎవరైతే ఈ పైల్ 2కి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నారో ఫ్యామిలీలో కన్నా ఎక్కువ బయట రిలేషన్షిప్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ అది మీ పర్సన్ చాలా వరకు హైడ్ చేస్తున్నారు, అవి మీకు తెలియకుండా చాలా వరకు హైడ్ చేస్తున్నారు మీ పర్సన్. కాబట్టి ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అదే అవుతుంది మీ పర్సన్ విషయంలో, అసలు ఏం ఇంకా ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఉన్నట్టు కూడా కొంతమందికి తెలీదు. అండ్ ఇంకొంతమందికి క్లారిటీ వచ్చింది థర్డ్ పార్టీ ఉన్నారు అని. కానీ మీ పర్సన్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఇప్పటికీ మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఉన్నారా లేదా అన్న కన్ఫ్యూజ్లో మీరు ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఆ విధంగా యాక్టింగ్ చేస్తున్నారు, లోపల ఒకలాగా పైకి ఒకలాగా ఉంటున్నారు. సో లోపల ఎన్ని బాధలు, ఎంత కోపము, ఎంత ఐడియాస్ ఉన్నా కూడా పైకి చెప్పుకోవడం లేదు మీ పర్సన్స్. సో పైకి బాగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఇన్ కేసు మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో రిమూవ్ అయిపోయినట్టు మీకు ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే, సో అది కంప్లీట్గా రిమూవ్ అవ్వలేదు, కానీ మీ పర్సన్ ఊరికే మీతో అలా చెప్పి ఉండవచ్చు, కానీ లోపల పైకి మాత్రం నటిస్తున్నారు మీ పర్సన్. సో ఇక్కడ కంప్లీట్గా మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యింది అని మీతో చెప్పి గనక మీ పర్సన్ కంటిన్యూ అవుతూ ఉంటే సో అది ఏమాత్రము నిజం కాదు. ఓకే, సో ఇక్కడ జస్ట్ పై మాటలకి పైన మాత్రం హ్యాపీగా ఉన్నట్టు మీ ముందు నటిస్తున్నారు, కానీ లోపల వేరే వేరే థింకింగ్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో వీళ్ళు బాడీ ఒక చోట, మైండ్ ఒక చోట ఉంటుంది. వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ చేష్టలు కానీ మీకు ఒక్కొక్కసారి డౌట్ వచ్చినా కూడా మీ పర్సన్ కవర్ చేస్తుంటారు. ఓకేనా? సో దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం. అసలు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యే అవకాశం ఉందా లేదా చూద్దాం. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది థర్డ్ పార్టీకి మీకు మీ పర్సన్కి మధ్యలో? సో చూద్దాం థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ప్రజెంట్ సిచ్యువేషన్, పాస్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, రిమూవ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ 3 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. సో 5 ఆఫ్ స్వర్డ్స్, ఇక్కడ కూడా సేమ్ కార్డ్ వచ్చింది, ఇక్కడ కూడా కన్నింగ్ రిలేషన్షిప్సే ఉన్నాయండి. సో 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ 3 ఆఫ్ స్వర్డ్స్. సో ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్ అండి. ఓకే, సో ఇది పాస్ట్ కార్డు, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్, ఇది ఫ్యూచర్ సిచ్యువేషన్. సో ఫ్యూచర్లో మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ ద్వారా ఒక హార్ట్ అటాక్ సిచ్యువేషన్ అయితే రాబోతుందండి. ఎమోషనల్గా వీళ్ళు హర్ట్ చేస్తారు మీ పర్సన్ని. ఎందుకంటే ప్రజెంట్ ఓన్లీ ఫినాన్షియల్ నీడ్ పర్పస్ మాత్రమే ఇక్కడ మీ పర్సన్స్తో ఉన్నట్టు వీళ్ళకి అనిపిస్తుంది. పాస్ట్లో వీళ్ళు చాలా కన్నింగ్ చేశారు మీ పర్సన్ని, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మాటలతోనే ట్రాప్లోకి చేశారు మీ పర్సన్ని. సో ఇక్కడ సెకండ్ వన్ కార్డ్ని, సో పైల్ 2కి పైల్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ సాధ్యమైనంత వరకు మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య చాలా గొడవలు అయితే జరుగుతున్నాయండి. అండ్ ఇక్కడ మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీకి ఈ మాటలు అయితే చాలా ఘోరంగానే జరిగాయి. సో పాస్ట్లో వీళ్ళు చాలా గొడవలు పడ్డారు, చాలా నమ్మకం అనేది లేదు. సో ఇక్కడ పైల్ 2కి ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో చాలా వరకు ఈ థర్డ్ పార్టీ అనేది చాలా వరకు రిమూవ్ అయిపోతుంది అండి.
సో ఇక్కడ చాలా క్లియర్ కట్గా 3 నెగిటివ్ కార్డ్సే వచ్చాయి కాబట్టి వీలైనంత త్వరగానే ఈ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ రిమూవ్ అయిపోతారు. ఇన్ కేస్ ఫ్యామిలీలో కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీలో ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయడం మానేస్తారు. ఇంకా వేరే అదర్ రిలేషన్షిప్స్ కనుక ఉన్నట్లయితే మీ పర్సన్ లైఫ్లో నుంచి చాలా వరకు కొంతమంది డివైడ్ అయిపోయారు, వదిలేశారు, థర్డ్ పార్టీని నుంచి బయట పడిపోయారు. ఇంకా కొంతమంది కనుక ఉన్నట్లయితే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు థర్డ్ పార్టీతో మీ పర్సన్ అనేది వాళ్ళు రిమూవ్ అయిపోతారు. రిమూవ్ అయిపోవడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోయింది. థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఒక నెగటివ్ పర్సన్స్ అని మీ పర్సన్కి రియలైజేషన్ అయితే వచ్చింది. థర్డ్ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మీ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు మీ పర్సన్ దగ్గర నమ్మకం అనేది బ్రేక్ చేసుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ పూర్తిగా నమ్మడానికి లేదు థర్డ్ పార్టీ వాళ్ళని. సో వాళ్ళ నుంచి విడిపోవడానికే వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్స్ ఎందుకు ఇంకా విడిపోలేదు, దూరంగా ఉంటున్నారు, ఇంకా ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ గురించి అన్నీ తెలిసినా కూడా మీ పర్సన్స్ ఇన్ కేస్ ఉంటున్నారు అంటే వాళ్ళు ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, సో ఏదైనా భయపెట్టడమో బెదిరించడమో ఏదో ఒకటి చేసి మీ పర్సన్ లైఫ్లో ఉంటుంటారు. కానీ ఇక్కడ కంప్లీట్గా మీ పర్సన్కి ఏమాత్రం థర్డ్ పార్టీతో ఉండాలన్న ఆలోచన లేదు. ఓకేనా, సో కంప్లీట్గా థర్డ్ పార్టీ వాళ్ళ మీద నమ్మకం వెళ్ళిపోయింది, ట్రస్ట్ లేదు, ఒక లవ్ లేదు, ఒక కనెక్షన్ లేదు, ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ సపరేట్ కూడా అయిపోయారు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్ కేస్ మీ పర్సన్స్ కనుక ఇంకా బలవంతంగా థర్డ్ పార్టీతో ఉంటున్నారు అంటే కేవలం వాళ్ళు ఒక బ్లాక్మెయిల్ చేయడమో లేకపోతే ఎమోషనల్గా ఇది చేయడమో లేకపోతే సమ్ అదర్ సిచ్యువేషన్స్లో మీ పర్సన్ని ట్రాప్లో ఉంచడమో చేయడం వల్ల ఉండిపోయి ఉంటారు. కానీ ఇక్కడ మీ పర్సన్కి పూర్తిగా కనెక్షన్ అనేది అంత ఇదిగా అయితే లేదు. సో ఇక్కడ కన్నింగ్ ఉంది అండ్ ఇక్కడ సపరేషన్ బ్రేకప్ అయిపోయింది. ఇక్కడ ఎమోషనల్ ఫ్యూచర్లో ఇంకా మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ వాళ్ళు కనుక ఇంకా మీ పర్సన్ లైఫ్లో ఉన్నట్లయితే వాళ్ళ నుంచి ఇంకా ఒక హార్ట్ అటాక్ సిచ్యువేషన్, ఓకే, ఒక హార్ట్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్లో కూడా వెళ్ళిపోతారు మీ పర్సన్. అండ్ ఇన్ కేసు ముందుకి ఈ థర్డ్ పార్టీ వాళ్ళ గురించి ఇంకా మీ పర్సన్స్కి తెలియకపోతే ముందుకి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటి అనేది తెలుసుకొని మీ పర్సన్స్ చాలా వరకు థర్డ్ పార్టీ నుంచి సపరేట్ అయిపోయే అవకాశం అయితే ఉందండి. ఇంకా ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీ వాళ్ళ గురించి డౌట్స్ మాత్రమే ఉన్నాయి. సో క్లారిఫికేషన్ కోసం కొంచెం టైంలోనే వాళ్ళు ఏంటి అనేది తెలుసుకొని ఈ థర్డ్ పార్టీ వాళ్ళు రిమూవ్ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో ఈ పైల్ 2ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఈ క్లియర్ కోర్స్ క్రిస్టల్ స్టోన్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ చాలా వరకు రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్లో కమింగ్ డేస్లో మీ పర్సన్స్ థర్డ్ పార్టీ గురించి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీళ్ళు నిజాలు తెలుసుకోవడం అయితే జరుగుతుంది. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళని మీ పర్సన్స్ దూరం పెట్టడం కూడా జరుగుతుంది. ఓకేనా, సో రూన్స్ రీడింగ్ ద్వారా క్లారిఫికేషన్ చూద్దాం. సో రూన్స్ రీడింగ్ ద్వారా క్లారిఫికేషన్ చూద్దాం, ఎంతవరకు ఛాన్సెస్ ఉంది, పాజిటివిటీ ఉంది. సో మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ వెళ్ళిపోవడానికి ఎంతవరకు పాజిటివిటీ ఉందో చూద్దాం రూన్స్ రీడింగ్ ద్వారా. ఓకే, సో రూన్స్ ఎనర్జీస్ ప్రకారం చూసుకుంటే సో ఇది మీకు మంచిదే అని చెప్పవచ్చు. మీరైతే హోప్ పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, హోప్ అయితే పెట్టుకోవచ్చు. చాలా వరకు ఇది మీకు కూడా ఒక మంచి ఎనర్జీ అనే చెప్పవచ్చు. సో సాధ్యమైనంత వరకు మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు. థర్డ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుందా అంటే సో రూన్ రీడింగ్ ద్వారా కూడా మనకు చాలా వరకు పాజిటివ్ అనేదే వచ్చింది. ఓకేనా, సో మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ చాలా త్వరగానే వెళ్ళిపోతుంది. మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, సో వన్ మోర్ ఈ ఎనర్జీ ప్రకారం చూసుకుంటే మీ పర్సన్ లైఫ్లో నుంచి ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు కొంచెం ఫోర్సబుల్గా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా చాలా బలవంతంగా అయితే వెళ్తారండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ అంతటా మీ పర్సనే వదిలేస్తారు కాబట్టి ఈ థర్డ్ పార్టీ వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలుసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళ గురించి ఎవరు ఏంటి అని తెలుసుకొని మీ పర్సన్నే దూరం పెడతారు. కాబట్టి ఇక్కడ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు చాలా బలవంతంగా అయితే వెళ్ళిపోతారు. సో ఈ ఎనర్జీ మనకు అదే చెప్తుంది. మీ పర్సన్ నుంచి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చాలా ఫోర్సబుల్గా అయితే బయటపడడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో వాళ్ళకి ఏమాత్రం ఇష్టం ఉండదు మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి. సో చాలా ఎమోషనల్గా అయితే వాళ్ళు మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు. ఓకేనా, సో ఈ ఎనర్జీ ద్వారా మనకు ఇది తెలుస్తుంది. ఓకే, సో ఇది పైల్ 2కి సంబంధించి. సో ఓవరాల్గా మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. ఇది మాత్రం 100% షూర్.
కొంచెం టైం పడుతుంది. ఇన్ కేస్ బలవంతంగా ఉంటున్నారు మీ పర్సన్స్ థర్డ్ పార్టీతో అంటే సంథింగ్ ఏదైనా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, ఏదైనా భయపెట్టడం కావచ్చు, సో ఏదైనా బెదిరింపులు, సో ఇలాంటివి లేకపోతే ఏదైనా వశీకరణ టైపు, సో ఏదైనా బ్లాక్ మ్యాజిక్ టైపు ఇలా చేసి మీ పర్సన్ ట్రాప్లో ఉంచేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్కి కంప్లీట్గా ఈ థర్డ్ పార్టీతో ఉండాలన్న ఆలోచన అయితే లేదు. ఓకేనా? సో ఇది పైల్ 2కి సంబంధించి రీడింగ్. పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యే అవకాశం ఉందా లేదా చూద్దాం. అండ్ ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ స్టోన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి రీడింగ్ చూద్దాం. సో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎనర్జీ అటాచ్మెంట్ ఇష్యూస్. ఓకే, ఇష్యూస్ ఆఫ్ అటాచ్మెంట్ ఎదర్ ఎక్సెసివ్ ఆర్ ఫియర్ఫుల్ మే అరైజ్. ఓకే, సో ఇక్కడ అటాచ్మెంట్ సమస్యలు. సో మీరు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీరు ఏది కూడా అంత ఈజీగా తీసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీద మీరు చాలా ఇష్టం పెంచేసుకున్నారు. ఇక్కడ ఎంత మీరు అటాచ్మెంట్ చేసుకుంటే దానికి అంతటికంతా మీరు బాధ అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అటాచ్మెంట్ ఇష్యూస్లో ఎక్కువగా ఉన్నా కష్టమే అండ్ అలాగే తక్కువగా ఉన్నా కూడా కష్టమే. సో ఇక్కడ మీ మైండ్ సెట్ ఏమి ఆలోచిస్తుంది అంటే, సో ఇక్కడ మీ పర్సన్స్తో మీరు చాలా అటాచ్మెంట్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి సో ఇక్కడ మీ పర్సన్స్కి థర్డ్ పార్టీ నుంచి ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకు ఈ అటాచ్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఏంటి అనేది మీ పర్సన్కి అర్థం కావడం లేదు. సో ఇక్కడ ఎంత ఇష్టంగా ఉంటే అంత భయం పడాల్సి వస్తుంది అని ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ అయితే చెప్తుంది మనకు. సో ఇక్కడ మీ పర్సన్ అటాచ్మెంట్ అయితే అయిపోయారు, కానీ ఇప్పుడు అంతే భయపడుతున్నారు. ఎందుకు ఈ అటాచ్మెంట్లోకి నేను వెళ్ళాను అని మీ పర్సన్ ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ వరీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో స్టార్టింగ్లో మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఎంత దూరం ఉండాలి అన్న ప్రయత్నం చేసినప్పటికీ మీ పర్సన్ చాలా వరకు అటాచ్ అయిపోయారు ఆ రిలేషన్షిప్కి. సో ఇప్పుడు అదే అటాచ్మెంట్ చాలా సమస్య అనేది తీసుకొస్తుంది మీ పర్సన్కి. సో ఏంటి ఆ సమస్య అనేది మనం టారోట్ని అడిగి చూద్దాం ఒకసారి. సో ఈ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం. సో టోటల్ 3 కార్డ్స్ ద్వారా చూద్దాం. So 3 of Wands and 8 of Pentacles. Last card చూద్దాం and 6 of Pentacles. సో ఇక్కడ మనం 3 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాం. 3 of Wands and 8 of Pentacles, 6 of Pentacles తీసాము. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తుంటే ఎనర్జీస్ చాలా కొంచెం ఫినాన్షియల్గానే చాలా లో అయిపోయారు మీ పర్సన్. సో ఇక్కడ ఓన్లీ మనీ చూపిస్తుంది. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఇక్కడ ఫినాన్షియల్ నీడే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇవ్వడం తీసుకోవడం, ఇక్కడ బిజినెస్ విషయాలు కావచ్చు అండ్ ఎనీ అదర్ ఆఫీస్ వర్క్ సంబంధించి కావచ్చు అండ్ బిజినెస్కి సంబంధించి కావచ్చు. సో ఇక్కడ వర్క్ షేర్ చేసుకోవడం కావచ్చు అండ్ ఒక ప్రొఫెషనల్ వైజ్ కావచ్చు, ఒక కెరియర్ వైజ్ కావచ్చు. సో ఇలా మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీతో ట్రాప్ అయిపోయి ఉన్నారు. ఇన్ కేస్ ఇక్కడ ఫ్యామిలీస్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఓన్లీ ఇక్కడ మనీ నీడ్ మాత్రమే కనిపిస్తుంది. మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఎక్కువగా మనీ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఫినాన్షియల్గా మీ పర్సన్ కొంచెం డౌన్ అవుతూ ఉన్నారు అండ్ ఫినాన్షియల్ లాస్ కూడా ఫేస్ చేస్తున్నారు. సో ఎంత సేవ్ చేసినప్పటికీ మనీ అనేది నిలవటం లేదు మీ పర్సన్ విషయంలో. కాబట్టి మీ పర్సన్ చాలా వరకు థింకింగ్ చేస్తున్నారండి, ఎందుకు ఈ మనీ ఇలా లాస్ అవుతున్నారు, ఈ వర్క్ విషయంలో కూడా చాలా స్లో అవుతుంది, ప్రోగ్రెస్ అనేది లేదు. సో దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అనేది సో ఒక ఆలోచనలో అయితే పడ్డారు మీ పర్సన్. ఓకేనా? సో దీనివల్ల మీ పర్సన్ చాలా వరకు ఈ ఆలోచనలోనే మీ పర్సన్కి ఒక రియలైజేషన్కి అయితే రాబోతున్నారు మీ పర్సన్. ఎందుకంటే ఇక్కడ ఫినాన్షియల్ లాస్ అనేది జరుగుతుంది అంటేనే అక్కడికే మీ పర్సన్ ఒక అలర్ట్ అయిపోతారు. ఇప్పటికే మీ పర్సన్ ఒక రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు ప్రజెంట్. ఎందుకు మనీ అనేది లాస్ అవుతుంది, ప్రాఫిట్ అనేది అసలు చూడలేకపోతున్నాను, సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఏంటి అనేది మీ పర్సన్ ఒక ఆలోచన అయితే పడింది. సో ఎక్కడి నుంచి మనీ ఫ్లో అనేది తగ్గిపోతుంది అన్న ఆలోచన మీ పర్సన్కి స్టార్ట్ అయింది. కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ఫినాన్షియల్ విషయంలోనే మీ పర్సన్ థర్డ్ పార్టీని దూరం పెట్టడం అయితే జరుగుతుంది.
సో అంత ఈజీ అయితే కాదు. ఇన్ కేస్ ఇక్కడ కనుక ఫ్యామిలీ విషయాల్లో కనుక ఉన్నట్లయితే ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి ఇంకా మీ పర్సన్ కొంచెం రియలైజేషన్ అయ్యి ఫినాన్షియల్గా వాళ్ళకు హెల్ప్ చేయడం అయితే మానేస్తారు. అండ్ కొంచెం డౌట్స్ కూడా స్టార్ట్ అవుతాయి మీ పర్సన్కి. సో మీ పర్సన్స్తో థర్డ్ పార్టీ వాళ్ళు ఎందుకు ఉంటున్నారు, దేనికోసం ఉంటున్నారు, వాళ్ళ పర్పస్ ఏంటి, సో ఈ విధమైనటువంటి ఆలోచనలు కూడా మీ పర్సన్ ముందుకి చేస్తారు. ఇన్ కేసు కనుక వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చినా కూడా ఓన్లీ ఫినాన్షియల్ నీడ్ మాత్రమే థర్డ్ పార్టీకి అవసరం ఉంది, నాతో అవసరం లేదు అన్న ఆలోచన ఎప్పుడైతే మీ పర్సన్కి వస్తుందో ఆ రోజు మీ పర్సన్ థర్డ్ పార్టీకి దూరం అయిపోతారు. ఓకేనా. సో ఇక్కడ కూడా చాలా వరకు థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఫినాన్షియల్గా చాలా లాస్ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు చాలా త్వరలోనే వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మీ పర్సన్ని ఒక మాటలతో కావచ్చు అండ్ అంటే ఇక్కడ మీ పర్సన్ని వాళ్ళు బాగా నమ్మిస్తున్నారు, ఇవ్వడం తీసుకోవడం. ఇక్కడ మీ వాళ్ళు సింగిల్ ఇస్తే మీ పర్సన్ డబల్ ఇస్తున్నారు. సో ఆ విధంగా నమ్మకం అనేది వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్కి ఏమాత్రం డౌట్ లేకుండా వాళ్ళు చేసుకున్నారు. సో అందుకే మీ పర్సన్ అంత త్వరగా రియలైజేషన్కి రాలేకపోయారు. బట్ ఇప్పుడిప్పుడు మీ పర్సన్కి ఆలోచన అనేది స్టార్ట్ అయింది. ఫినాన్షియల్ లాస్ ఎందుకు జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది, సో ఇవన్నీ ఆలోచనలో పడ్డారు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ పర్సన్ డెసిజన్ తీసుకుంటారు. సో ఈ ఫినాన్షియల్గా ఇవ్వడం అనేది తగ్గిస్తారు. సో ఎవరైతే ఉన్నారో ఫినాన్షియల్గా కావచ్చు, సో ఎవరైతే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ఫినాన్షియల్గా ఇంకా ఇవ్వడం అనేది తగ్గించేస్తారు. సో రాను రాను కెరియర్ మీద అండ్ మనీ మీద వీళ్ళు ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో థర్డ్ పార్టీని కూడా అంతగా ఎక్కువగా వాళ్ళు పట్టించుకోరు. ఓకేనా. రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ స్టోన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు అంత ముఖ్యమైన పాత్ర అయితే పోషించరు. ఓకేనా. సో చాలా త్వరలోనే మీ పర్సన్స్ రియలైజేషన్కి వస్తారు. చాలా ఫాస్ట్గానే ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు రిమూవ్ అయిపోతారు. ఓకేనా. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి పాయింట్స్ రెజొనేట్ అవ్వాలని లేదు, ఎవరికి అవుతే వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఓకేనా. సో రూన్స్ రీడింగ్ ద్వారా చూద్దాం క్లారిఫికేషన్. మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ వెళ్ళిపోవడానికి ఎంతవరకు పాజిటివిటీ ఉంది. ఓకే. సో రూన్స్ రీడింగ్ ద్వారా కూడా క్లారిఫికేషన్ తీసుకుందాం. సో ఈ ఎనర్జీస్ని బట్టి చూస్తుంటే చెప్పాను కదా మీ పర్సన్ లైఫ్లో నుంచి ఈ ఫోర్స్ఫుల్గా వెళ్ళడం అయితే జరుగుతుంది థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు. సో ఈ ఎనర్జీ ప్రకారం చూసుకుంటే మీ పర్సనల్ లైఫ్లో నుంచి ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు చాలా వరకు ఫోర్సబుల్గా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి బయటపడిపోతారు. బట్ థర్డ్ పార్టీ వాళ్ళకి ఏమాత్రం ఇష్టం ఉండదు. సో మీ పర్సన్ ఎప్పుడైతే ఈ ఫినాన్షియల్గా ఇవ్వడం మానేసి అండ్ అన్ని విధాలుగా హెల్ప్ చేయడం మానేస్తారో వీళ్ళు కొంచెం చాలా వరకు డిసప్పాయింట్ అవుతారు అండ్ ఎమోషనల్ అవుతారు. వీళ్ళ నుంచి దూరం అయిపోతున్నారు మీ పర్సన్స్ అనేసి చాలా వరకు బాధపడతారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు. సో ఒక ఫోర్సబుల్గా అయితే వెళ్తారు. సో ఈ ఎనర్జీ అది చెప్తుంది. అండ్ వన్ మోర్ ఎనర్జీ ఏంటంటే చాలా వరకు మీ పర్సన్ ఈ ఫినాన్షియల్గా సక్సెస్ అయితే అవ్వబోతున్నారండి. ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుందో మీ పర్సన్ లైఫ్లో సో సక్సెస్ అనేది చాలా వరకు చూస్తారు మీ పర్సన్. ఒక సెలబ్రేషన్ ఉంది, ముందుకి ఒక మంచి సక్సెస్ ఉంది, మంచి లక్కీ అనేది కలిసి వస్తుంది మీకు. ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ అనేది మీకు పర్సన్ లైఫ్లో రిమూవ్ అయిపోతుందో సో వెంటనే మీ పర్సన్కి లక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ పర్సన్ కూడా ఇక్కడ ఆలోచనలో పడ్డారు. సో థర్డ్ పార్టీకి అంతగా అయితే అడిక్ట్ అవ్వలేదు మీ పర్సన్. సో ఇక్కడ ఆలోచన అనేది స్టార్ట్ అయిపోయింది మీ పర్సన్కి. ఎక్కడ లాస్ అవుతున్నారు, ఎక్కడ తప్పు జరుగుతుంది అన్న ఆలోచన అనేది మీ పర్సన్కి స్టార్ట్ అయింది కాబట్టి సో వీలైనంత త్వరగానే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయితే అయిపోయే అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో రూల్స్ రీడింగ్ ద్వారా కూడా మనకు క్లారిఫికేషన్ వచ్చింది. అండ్ ఇక్కడ సో పైల్ 2కి పైల్ 3కి సంబంధించి చూసుకుంటే థర్డ్ పార్టీ చాలా వరకు రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. సో పైల్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి చాలా లేట్ అవుతుందండి. ఓకేనా. సో ఇది ఈరోజు రీడింగ్. అండ్ ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్ రెమెడీస్ ఏదైనా థర్డ్ పార్టీకి సంబంధించి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరైనా టారోట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేయవచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ ఆల్.